ఈ సమావేశానికి ఇచ్చేసిన మా మత్స్యకార సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. కష్టాన్ని నమ్ముకునే వాళ్ళు మత్స్యకారులు. వేటకెళ్తే తిరిగి రాత్రి వస్తారో అని తెలియని పరిస్థితుల్లో మీరు ఉంటారు. ఇది ఆనాడు బాబు గారు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మత్స్యకారులకి అండగా నిలబడటం జరిగింది. ఇక్కడున్న మత్స్యకారులందరూ ఒక్కసారి ఆలోచించమంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సబ్సిడీ ద్వారా బోట్లు ఇచ్చాం, వలలు ఇచ్చాం, ఐస్ బాక్సులు ఇచ్చాం. అదేవిధంగా వేతన నిషేధ సమయంలో కూడా పెన్షన్ రావాలంటే ఆ పెన్షన్ కూడా పెంచిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మన కోసం 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. మీరు పడుతున్న కష్టాలు మామూలు కష్టాలు కాదు. శారీరకంగా మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. సముద్రంలోకి వెళ్తే నేను చెప్పినట్లు రాత్రి మళ్ళీ తిరిగి వస్తారా రారా అని తెలియని పరిస్థితిలో మీరు ఉంటారు. మీ కుటుంబం ఉంటుంది. ఆనాడు బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వేటగలి ఎవరన్నా చనిపోతే ఎలాంటి కండిషన్స్ లేకుండా లోకల్ అధికారుల సంతకాలతో ఎక్స్గ్రేషియా 5 లక్షల రూపాయలు ఆనాడు ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంటేనే ఎక్స్గ్రేషియా ఇస్తానని నామమాత్రంగా చేస్తున్నారు. చూడండి ఎంత అన్యాయం. అంటే ఈ ముఖ్యమంత్రికి అంత కనీసం వేటకెళ్లి చనిపోయి అక్కడ పడిపోయి చనిపోతే శవం దొరికే పరిస్థితి ఉండదు. అది కూడా ఈయనకు అర్థమవుదు. మత్స్యకారులకి డీజిల్ సబ్సిడీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన పెంచలేదు. ఒక్క బోట్ ఇవ్వలేదు, వలలు ఇవ్వలేదు. మత్స్యకారులు ఏకపక్షంగా రోడ్డు పైన గంటేసింది ఈ ప్రభుత్వం. ఎన్నికల ముందల ఈ సైకో ముద్దుగా సైకోని పెట్టాలా పేరు, వారు ఉల్లిగడ్డ పెట్టాలా? ఉల్లిగడ్డ తెలుసా తల్లి? తెలుసా తెలీదా? ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలియదురా బాబు మన ముఖ్యమంత్రికి. ఇంకా చెప్పు రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అలా ఉంది. పొటాటో సీఎమా బాగుంది. ఇది పొటాటో సీఎం. ఎన్నికల ముందల పాదయాత్ర చేస్తూ ఎన్ఏఓబి సమస్యని ఇట్లా పరిష్కరిస్తానన్నాడు. ఇక్కడున్న మత్స్యకారులు కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఈ ఎన్ఏబి ఇష్యూలో అనేక రాజకీయాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఏకంగా రెచ్చగొడతాడు, రాజకీయ లబ్ధి పొందుతాడు. డబ్బులు ముట్టిన తర్వాత ఇంకా అవసరం లేదు ధర్నాలు, అందరు ఇంటికి వెళ్ళని అని చెప్తాడు. అవునా కదా? అంటే రాజకీయ లబ్ధి కోసం ఈ ఇష్యూని పొడిగిస్తూ ఉన్నారు. నిర్వాసితులను ఆదుకోరు. సమస్య ఉంది, ఆ సమస్యకి పరిష్కారం చూపించరు. కానీ మన మధ్యలో గొడవలు సృష్టించి నేవీకి మనకి గొడవలు సృష్టిస్తారు, మత్స్యకారులకి ఇతర కులస్తులకి గొడవలు సృష్టిస్తారు. మత్స్యకార గ్రామం నాన్ మత్స్యకార గ్రామాన్ని మన మధ్య చిచ్చు పెట్టి గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందేదానికి ప్రయత్నిస్తున్నాడు ఇక్కడున్న శాసనసభ్యుడు. పాదయాత్రలో నేను పాయకరావుపేటలో మత్స్యకారులను కలుస్తాం జరిగింది. పాదయాత్రలో కూడా అనేక మంది మత్స్యకార సోదరులు వచ్చి నాతో నడుస్తూ వాళ్ళ సమస్యలు నాకు చెప్తాం జరిగింది. మొత్తంలో నాకు అర్థమైంది ఇది ఒకే విషయం. రాజకీయంగా ఈ ఇష్యూ పరిష్కరించకుండా ముందరికి పొడిగిస్తుంది ప్రభుత్వం. వాస్తవంగా ఆనాడు మీరు మీ భూముల్ని త్యాగం చేశారు. ఒక మాటలో చెప్పాలంటే మీ వృత్తి కూడా కాదనుకుని దేశం కోసం మీరు మీ భూమిలు ఇస్తాం జరిగింది. బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిర్వాసితుల కాలనీలు కానీ అవన్నీ ఏర్పాటు చేశాం. కానీ ఆనాడు కొన్ని మౌలిక సదుపాయాలు ఇవ్వలేకపోయాం. అందుకే ఈరోజు నేరుగా మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? అదేవిధంగా 3 నెలలు ఎటుగా వచ్చేది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వమే. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మన ప్రభుత్వం నుంచి నిర్వాసితులు ఏం ఆశిస్తున్నారు చర్చించడానికి
ఈ వేదిక ఏర్పాటు చేశామని సభాముఖంగా తెలుపుకుంటూ మా లక్ష్యం ఒకటే, ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరించాలి. కట్ ఆఫ్ పెట్టుకోవాలి. ఒక సంవత్సరంలో 18 నెలల్లో ఈ సమస్య పరిష్కరించాలి. అటు నేవీ వాళ్ళతో మాట్లాడదామా, వారి దగ్గర నుంచి రావాల్సిన డబ్బుల గురించి కానీ, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు చెల్లించి ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఉంది. మన సమస్యని మనమే పరిష్కరించుకోవాలా. ఏ ఢిల్లీయోడో తెల్లోడో పరిష్కరించాడు కదా. దేశ భద్రత కూడా చాలా కీలకమైంది. అందుకే నేవీకి ఆనాడు మీరు 4,300 ఎకరాలు భూమి అట్లా అని ఇచ్చేశారు. 4,300 అదే చెప్తున్నా స్వామి, అది ఎస్సీజెడ్, అది వేరే మీటింగ్ స్వామి. నేను ఎన్ఏఓబి గురించి మాట్లాడుతున్నా, మీరు ఎస్సీజెడ్ గురించి మాట్లాడుతున్నారు. సో ఎన్ఏఓబికి వచ్చే గల 4,300 ఎకరాలు ఆనాడు ఇష్టం జరిగింది. మీరు మీ భూమిని త్యాగం చేశారు దేశం కోసం. మీకు శాశ్వతమైన మీ సమస్యని శాశ్వతంగా పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన, అదేవిధంగా ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం పైన ఉంటుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా పెద్దలు నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.